సీఎం కేసీఆర్కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం వీఆర్ఏల డిమాండ్లను నెరవేర్చాల్సిందిగా కోరారు. వెంటనే వీఆర్ఏలు కోరినట్లు పే స్కేల్ పెంచాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు ఇచ్చే 10,500 రూపాయలు బైక్లో పెట్రోల్ పోసుకొని తిరగడానికే సరిపోతాయని అన్నారు. ఇంత పనిభారం ఉన్న వీఆర్ఏలకు ప్రభుత్వం వెంటనే పే స్కేల్ పెంచి జీతాలు ఇవ్వాల్సిందిగా కోరారు. సమ్మె చేస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ చర్చలకు పిలిచి హామీ ఇచ్చినా ఇంతవరకు సమస్యకు పరిష్కారం కాలేదని అన్నారు. ఇక ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చామని జగ్గారెడ్డి ప్రస్తావించారు. పిల్లల పరిస్థితి బాగా చదువుకి కానీ వాళ్ళకు ఈ రకంగా భారం అవుతుంది కాబట్టి పదే పదే వీఆర్ఏలకు సంబంధించి అనేక సందర్భాల్లో వాళ్ళు నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందన ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్తాయని అన్నారు. కేటీఆర్ గారు కూడా వాళ్ళ డిమాండ్స్ నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలుస్తలేదు, కానీ డిమాండ్ ఇంకా డిమాండ్గానే వాళ్ళ కోరికలన్నీ అట్లాగే ఉండిపోయినాయి. కాబట్టి అందుకే ఇది కూడా ఈ వీఆర్ఏలకు సంబంధించి కూడా మొన్న నేను కానీ లేదా సిఎల్పి పక్షాన బట్టి కానీ మేము మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అసెంబ్లీలో కూడా చేయడం కూడా జరిగింది. అందుకే మళ్ళీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో ద్వారా మీడియా ద్వారా అట్లాగే కేటీఆర్ గారికి ఒకసారి మీ యొక్క మీడియా ద్వారా నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడం జరుగుతుంది. వీఆర్ఏల డిమాండ్ ఇంకా అట్లనే పెండింగ్ ఉంది. తక్షణమే వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కేల్ పెంచే డిమాండ్ కానివ్వండి, లేదా జీతాలు స్ట్రైక్లో ఉన్న జీతాలు ఇచ్చేది కానివ్వండి, ఇట్లా ఈ డిమాండ్స్ అన్ని కూడా త్వరగా వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని కూడా నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను అందుకే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ కూడా